తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నెల రోజులు పూర్తి చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించగా డిసెంబర్ 7న తెలంగాణ రెండో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పాలనకు 7వ తారీఖుతో నెల రోజులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో తన నెల రోజుల పాలనను గుర్తు చేస్తూ రేవంత్ స్పెషల్ ట్వీట్ చేశారు. ఈ 30 రోజుల పాలన తనకు ఎంతో సంతృప్తిని కలిగించిందని చెప్పారు. ఇక అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 2 రోజుల్లోనే అభయహస్తంలోని 2 హామీలను ప్రభుత్వం అమలు చేసి ప్రజల నుంచి మన్ననలు పొందింది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అదే అంటూ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో మరోవైపు ప్రజాపాలన దరఖాస్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. ఇక వాటన్నింటినీ ఓ సాఫ్ట్వేర్ ద్వారా ఎంట్రీ సైతం చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. అయితే నెల రోజుల రేవంత్ పాలనపై రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మనసులోని మాట ఏంటి అనేది మొత్తంగా నెల రోజుల రేవంత్ పాలనపై రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి, ప్రతి వారం ఏదైతే మంగళవారం శుక్రవారం ప్రజా దర్బార్లో ప్రజావాణి కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. అయితే నెల రోజులు పూర్తవగానే అంటే ప్రస్తుతం మనం లైవ్లో కూడా చూడొచ్చు, విజువల్స్లో ప్రస్తుతానికి తగ్గుముఖం అయితే పట్టిందనేసనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజా సమస్యలకు పైన ఎందుకంటే గత నెల రోజుల్లో మనం చూసుకున్నట్లయితే 4,000 నుంచి దాదాపుగా 6,000 మంది అర్జీలు ఇచ్చుకోవడానికి అయితే తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాల నుంచి వచ్చేవాళ్ళు. ఎందుకంటే మనం ఎక్కువ శాతం చూసుకున్నట్లయితే ఇక్కడ ల్యాండ్ భూ కబ్జాలు కావచ్చు, లేదు అంటే బిల్లుల గురించి కావచ్చు, లేదంటే గత ప్రభుత్వం చేసిన అన్యాయాల గురించి మాత్రం అర్జీలు చాలా ఎక్కువగానే వచ్చేసాయి. కానీ ఈసారి మాత్రం కొంత మనం విజువల్స్లో చూసుకుంటే అయితే ఎందుకంటే 8 గంటల నుంచి కొంత లైన్ ఉండేది మనం గత నెలలో చూసుకుంటే, కానీ ఇప్పుడు మాత్రం ఉదయం నుంచే మాత్రం వాళ్ళని ఎందుకంటే రద్దీ అవ్వకుండా, ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా మాత్రం వచ్చిన వాళ్ళని ఎందుకంటే చలిని కూడా లెక్క చేయకుండా తెల్లవారుజామున 5 గంటల నుంచి అయితే కొంతమంది అయితే వస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటివరకు అయితే దాదాపుగా ఒక 400 మంది అయితే లోపలికి వెళ్ళారు అర్జీ ఇవ్వడానికి అయితే ఉన్న సమాచారం అయితే మనకు అందుతుంది. పద్మ, ప్రస్తుతం ఇదే అంశంపైన అయితే మనతో మాట్లాడడానికి ప్రస్తుతం కొంతమంది అయితే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఒకసారి ప్రయత్నం చేద్దాము. సార్, దేని గురించి వచ్చారు, అసలు ఏంటి మీ సమస్య చెప్పండి సార్. ఇప్పుడు మన రాష్ట్రంలో ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కాబట్టి ఎంతో అర్చకాలు మరియు ఏదైతే అమాయకులు ఉన్నారో వాళ్ళకు ఇప్పుడు ఏదైతే పెత్తందారులు ఉన్నారో, ఊళ్ళో పెద్దవారు ఉన్నారో, సర్పంచ్ ఉండి మరియు వాళ్ళు ఇల్లీగల్గా వీడీసీ ఫామ్ చేసి, ఈ వీడీసీ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అంటారు, ఈ వీడీసీ ఫామ్ చేసి ఎవరైతే అమాయకులు ఇల్లిటరేసి తక్కువ జాతి కులాలు, గంగరెద్దులు కానీ, మరి బాష్పార్డలు కానీ, ఒడ్డెలు కానీ, ఎస్సీ దళితులు బాగా తక్కువ జాతి ఉన్నారు కదా, వాళ్ళకు టార్గెట్గా చేసుకొని వీడీసీ సర్పంచ్ కుమ్మక్కాయ్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇప్పుడైతే ఏదైతే మన తెలంగాణ ప్రభుత్వంలో వాళ్ళు 10 సంవత్సరాల ముందు 5,000 తీసుకున్న ప్లాటు ఇప్పుడు 5 లక్షలకు పలుకుతుంది. ఆ ప్లాట్ను కబ్జా చేసే ప్రయత్నంలో భాగంగానే ఎవరైతే వీళ్ళు సర్పంచ్ మరి వీడీసీ వీళ్ళందరూ ఒక కుమ్మక్కాయ ఊళ్ళ నుంచి వాళ్ళకు వెళ్ళగొట్టాలన్నా, ఈ ఊరి నుంచి ఎవరికి వెళ్ళగొట్టాలన్నా వీరు డిసైడ్ చేసుకొని ఆ ఊరి నుంచి వీళ్ళకి వెళ్ళగొట్టి వీళ్ళ యొక్క ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు మొత్తం లాక్కొని మరియు ఈ డాక్యుమెంట్లు మొత్తం లాక్కొని ఊరి నుంచి బహిష్కరించిన తర్వాత మనము ఊళ్ళో వాళ్ళకు స్కూల్లో కూడా చదవనీయకుండా టీచర్లకు చెప్తారు. మండల్కు మన పోలీస్ స్టేషన్లో పోయితే ఎస్ఐకు సర్పంచ్ వీడీసీ ఫోన్ చేస్తే ఆడ ఎస్ఐ పోలీస్ వాళ్ళు కూడా పట్టించుకోరు. మేము బేల్తోరడ నుంచి వచ్చినాం మరియు ఆ సర్పంచ్ మరియు షైనాజ్ సర్పంచ్ మరియు ఈ బేల్తోడ ఇంతకు ముందే మేము తానూరు పోలీస్ స్టేషన్ కూడా ఇచ్చినాం. మరియు అదేవిధంగా తానూరు హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా రాసినాం. ఈ గంగరెద్దులు ఈ ఊర్లో ఉండొద్దు అని వీళ్ళకు ఊరి నుంచి బహిష్కరించిండు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు వేరే దగ్గర ఉండి గుడిసెలు చేసుకొని బతుకుతున్నారు. ఈ ప్రజావాణిలో మనం ఈ ముఖ్యమంత్రి గారికి చెప్పడానికి 10 మంది వచ్చారు. ఇంకా వాళ్ళతో మాట్లాడితే మీకు ఇంకా ఎక్కువ విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఇట్లాంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడ పోలీస్ స్టేషన్ పోయితే ఎవరు పట్టించుకోకొచ్చిండ్రు, ఎంఆర్ఓ దగ్గర కూడా ఎవరు పట్టించుకోకొచ్చిండ్రు. కేసులు చేస్తే కోర్టుల కేసులు వేస్తే బాగా పెండింగ్లు ఉంటున్నాయి. మరియు బాగా తొందరగా రిలీఫ్
తొందరగా న్యాయం జరగటం లేదు. కాబట్టి ఈడ ప్రజా దర్బార్లో న్యాయం తొందరగా జరుగుతుంది. ఒక్క రోజులో న్యాయం, 2 రోజుల్లో 8 రోజుల్లో న్యాయం జరుగుతుందని అన్ని కోర్టులు ఇడిసపెట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకుపెట్టుకొని అక్కడ లోకల్ లీడర్లను ఇడిసపెట్టి ప్రజా దర్బార్లో తొందరగా న్యాయం జరగాలని ఉద్దేశంతో ఇంకా ఇప్పుడు ఏదైతే విక్టిమ్స్ ఉన్నారో అటువంటి విక్టిమ్స్ బాగా తరలి వస్తున్నారు. ఇంకా ఈ ప్రజా దర్బార్ను యాక్టివ్గా ప్రజా దర్బార్ నిర్వహిస్తే ఇంకా బాగా మంది వస్తారు. ఊరే సగం ఊరు కూడా తన సమస్య చెప్పుకోవడానికి వస్తారు. అట్లాంటి సమస్యలు ఉన్నాయి ఊళ్ళలో. ఎవరి కోసం అంటే మొత్తం ఇంతకుముందు ప్రభుత్వం ఉన్న మొత్తం డిపార్ట్మెంట్ నిర్వివాదమైన వ్యవస్థ అయిపోయింది. కాబట్టి ఎక్కడైతే లోకల్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు ఎక్కడ కూడా ఏ న్యాయం కూడా ఏ కోశాన కూడా గరీబులకు న్యాయం చేయటం లేదు. కాబట్టే వీళ్ళందరూ ఈ రోజు ఇంత పబ్లిక్ కనిపిస్తుందంటే అక్కడ న్యాయం జరగటం లేదు కాబట్టి ఇంత పబ్లిక్ వస్తున్నది. కేసీఆర్ పాలన బాగుండేనా ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన? ఇప్పుడు ప్రజల సమస్య ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం ప్రజావాణి కూడా కార్యక్రమం నిర్వహించిండు. ఎవరిది పాలన బాగుందంటారు? అయితే ఇప్పుడు ప్రభుత్వము మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుంది. ఈ ప్రజా దర్బారు ఇట్లానే కంటిన్యూ నడవాలని నేను కోరుకుంటున్నాను. దీనికి ఎప్పుడు కూడా ఈ ప్రజా దర్బార్ మాత్రం ఎప్పుడు ఆపద్దు అని నేను మనవి చేస్తున్నాను. ప్రస్తుతం ప్రజా దర్బార్లో అయితే మనం ఈ కార్యక్రమం నిర్వహించాలి, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉండాలి ప్రభుత్వం అనే అంశం అయితే మనం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ప్రస్తుతానికైతే కొంతమంది వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక పక్క ఇటు సంక్రాంతి హాలిడేస్ సందర్భం కూడా కావచ్చు, లేదు అంటే ప్రజల సమస్య. ఎందుకంటే మనం గత వారం కూడా చూసుకున్నా కూడా కొంత ప్రజల ఎందుకంటే 4,000 నుంచి 6,000 మంది నుంచి దాదాపుగా ఇప్పుడు ఈ రోజు చూసుకున్నట్లయితే 400 నుంచి 500 మంది ఇప్పటివరకే అర్జీ ఇవ్వడానికి అయితే ఇప్పటికే లోపలికి వెళ్లారు. ప్రజావాణి కార్యక్రమాల్లో మరో వ్యక్తి అయితే అర్జీ ఇవ్వడానికి వచ్చాడు. అతని సమస్య కూడా తెలుసుకుందాము. చెప్పు స్వామి, ఎక్కడి నుంచి వచ్చినావు, ఏంది నీ సమస్య ఏంటిది? నేను నాగర్కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం నుంచి వచ్చినాను. నాకు చిన్న వయసులో మధ్యలో కన్ను దెబ్బ తగిలి కన్ను చూపు పోయింది. మధ్యలో నాకు పింఛన్ రావడం లేదు. పైగా నేను డిగ్రీ వరకు చదువుకున్నా. నాకు ప్రైవేట్ కంపెనీలో జాబ్ రావడం లేదు. అక్కడ గవర్నమెంట్ జాబ్ లేదు, ఇక్కడ ప్రైవేట్ జాబ్ లేదు. నా బతుకుదేరకు చాలా కష్టం. మన కులవృత్తి కార్పెంటర్ పని. కన్నుల దుమ్ము చెత్త చెదారం ఆడి ఇంక తను రాత్రిపూట నిద్ర పట్టక తనలో నాకు ఏదైనా గవర్నమెంట్ సోర్స్లో కాంట్రాక్ట్ బేస్ ఏదైనా జాబ్ ఇప్పించగలరని మనవి. చూడొచ్చు. ఎక్కడి నుంచి వచ్చినావు స్వామి? నాగర్కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం, ఉమ్మడి మామనాడ్ జిల్లా. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు నీకు పెన్షన్ రాలేదా మరి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాకు పెన్షన్ వచ్చింది. నాకు మధ్యలో సర్టిఫికేట్ 2,000 కని పోతుంటే 30% వేస్తుండ్రు. ఎన్నిసార్లు పోయినా మళ్ళీ నాకు సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. ఇప్పుడు ఏం అడుగుదామని వచ్చినావు? ఇప్పుడు అర్జీ ఏమని ఇచ్చినావు? ఇప్పుడు నాకు నిరాశ్రయన. నాకు ఒక డబుల్ బెడ్రూమ్ అయినా సరే నాకు ఏదైనా ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇప్పించగలరని కోరుకుంటున్నా. నా కన్ను పోయినందుకు నాకు నేను డిగ్రీ వరకు చదువుకున్నా, నాకేది వస్తలేదు. నాకు ప్రభుత్వ పథకాలు ఏమీ అందలేదు. రైట్, చూడొచ్చు. ప్రభుత్వ పథకాలు ఎలాంటి అందట్లేదు అని కూడా కొంతమంది అయితే అర్జీ ఇవ్వడానికైతే ఇప్పటికే ప్రజా దర్బార్ చేరుకుంటున్నారు. ఎందుకంటే నలుమూలల మన ఉమ్మడి 10 జిల్లాల నుంచి నలుమూలల నుంచి అయితే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని మాత్రం చెప్పుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా కూడా భావిస్తారు. ఇప్పటికైతే మనం చూడొచ్చు విజువల్స్లో. ప్రస్తుతానికైతే కొంతమంది అయితే వెళ్ళారు మనకు. ఎందుకంటే మనం పోలీసులు కూడా భారీగానే బందోబస్తు ఏర్పాటు చేశారు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా. ఎందుకంటే అర్జీ ఇవ్వడానికి ప్రజల్లో వస్తున్న సమయంలో కూడా. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రజలు వచ్చే వాళ్ళకు ఒక లైను, మరి వికలాంగులకు మరొక లైను, వాళ్ళకు వెళ్ళడానికి స్ట్రెచర్స్ కూడా ఇక్కడ అందుబాటులో మాత్రం ఉన్నాయనేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా లోపల ప్రజావాణి కార్యక్రమాలు మాత్రం 23 టేబుల్లో మాత్రం ఆ అధికారులు సమస్యను బట్టి ఇప్పటికే అర్జీ తీసుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు మనము ప్రస్తుతానికి. అదే విషయంలో ఎందుకంటే లోపల కూడా తాగునీరు కావచ్చు, లేదు అని అంటే మొబైల్ టాయిలెట్స్ కావచ్చు, ఇలాంటి ఎందుకంటే వచ్చిన ప్రజలకు ఎందుకంటే వాళ్ళకున్న సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి వ్యవస్థ మాత్రం ఆ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం చేసిందనేసి అని చెప్పుకోవచ్చు. ఇది జిహెచ్ఎంసీ కూడా ఈ అంశం పైన ఎలాంటి వచ్చిన ప్రజలకు మాత్రం ఇబ్బంది కలగకుండా మాత్రం చేస్తుందనేసి చెప్పుకోవచ్చు. పద్మ. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. మొత్తంగా అయితే కనుక ప్రజాభవన్కి అయితే కనుక ప్రజలు తరలి వెళ్తున్నారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా తమ సమస్యలు చెప్పుకునేందుకు ఉదయం నుంచి కూడా చాలా మంది ప్రజలు అయితే వేచి ఉంటున్నారు. తెల్లవారుజాము నుంచి కూడా తమ అర్జీలు పెట్టుకోవడానికి ప్రతి ఒక్కరు ఒక్కొక్క సమస్యతో ఉన్న నేపథ్యంలో ఆ ప్రజాభవన్ ద్వారా తమ సమస్య చెప్పొచ్చు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా తమ అర్జీలను కనుక ఇస్తే కనుక అవి సక్సెస్ అవుతాయి, నెరవేరుతాయనే ఉద్దేశంతో కూడా ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళడం కూడా జరుగుతుంది.